కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ జిల్లాలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వేసవి ఆరంభంలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిల్వలన్నీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో సహా హైదరాబాద్ జంట నగరాలకి తాగునీటిని అందిస్తున్న సాగర్ జలాశయంలో నీటి నిల్వలు అంతకంతకు ఆందోళనకర రీతిలో తగ్గిపోతున్నాయి. సాగర్ నీటి నిల్వలపై కూడా గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించిన వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయా? నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరువైందా? ఈ వేసవిలో హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాకు నీటి ఎద్దడి తప్పదా? నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్ట్. కానీ వేసవి ఆరంభంలోనే సాగర్లో నీటి నిల్వలు భారీగా పడిపోతున్నాయి. దీంతో మేలో తాగునీటి ఎద్దడి తప్పేటట్టు లేదు. సాగర్ ప్రస్తుత నీటి మట్టం 530 అడుగులు కాగా 170 టీఎంసీల నీరు ఉంది. ఇందులో 131 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవిలో సాగు, తాగునీటి అవసరాలకు 55 టీఎంసీల అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ పోను ప్రస్తుతం మరో 40 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే వేసవి అవసరాలకు మరో 15 టీఎంసీల నీరు తక్కువగానే ఉంది. ఎండలు ముదురుతుండటంతో హైదరాబాద్ జంట నగరాల్లో రోజు రోజుకు నీటి డిమాండ్ పెరుగుతోంది. నాగార్జున సాగర్ లో నిల్వలు పడిపోతే ఆ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలపై పడే అవకాశం ఉంది. నగరానికి 6 ప్రధాన నీటి వనరుల నుంచి రోజుకు 581 ఎంటీజీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్క నాగార్జున సాగర్ నుంచే కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్ 1, 2, 3 ద్వారా రోజుకు 275 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. సాగర్ నుంచి జూలై వరకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. అటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటికి కూడా ఇదే ప్రధాన వనరు. అయితే సాగర్ లో అడుగంటుతున్న నీటి నిల్వలతో మేలో తాగునీటికి ఇబ్బందులు తప్పవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా యాసంగి సాగునీటికి యథేచ్ఛగా నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఏపీ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాలకు స్పష్టమైన విధానం లేదని, కృష్ణా జలాలను పర్యవేక్షిస్తున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా నీటి నిర్వహణలో ఫెయిల్ అయిందంటున్నారు నిపుణులు. నీటి నియంత్రణ మీద అదుపు తప్పటం వల్లనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీటిని వినియోగం చేసుకోవటం వల్ల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తన ఆధీనంలో నీటిని ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఎంతవరకు సద్వినియోగం చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంత వాటా కేటాయించాలి అన్న దానిపై నియంత్రణ కోల్పోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని రైతాంగంలో ఉన్నటువంటి ఆందోళన, ప్రజల్లో ఉన్నటువంటి సంశయం. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు నిండుకున్నాయి. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించుకుపోతుందని, వచ్చే 3 నెలల పాటు తాగునీటికి కటకట తప్పదనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇంకా వేసవి కాలం 3 నెలల పాటు తాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ ఇంకా మనకి 40 టీఎంసీలు తాగునీరుకి ఈ 3 నెలల కాలం అవసరం ఉంటే కనీసం వల్ల 25 టీఎంసీలు కూడా మనం వాడుకోవడానికి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇంత నీటి కొరత ఏర్పడుతున్నా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇష్టాగొట్టిగా నీటిని వాడుకుంటా ఉంటే మన కృష్ణా రివర్ బోర్డు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నాగార్జున సాగర్ నీటి నిల్వలతో వేసవి తాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం 14 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ 2 జిల్లాలతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఏ ఇబ్బంది రాదని భరోసా ఇస్తున్నారు. ఒకవేళ తాగునీటి ఇబ్బందులు వస్తే కేఆర్ఎంబీ నాగార్జున సాగర్ కనిష్ట నీటి మట్టం స్థాయిని 505 అడుగులకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పుట్టంగండి దగ్గరున్న ఎమర్జెన్సీ పంపుల ద్వారా నీటిని తోడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. హైదరాబాద్ డ్రింకింగ్ పర్పస్లో ఎవ్రీ డే 525 క్యూసెక్లు డ్రా చేయడం జరుగుతుంది అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి. మనకు 510 ఎండిడిఎల్ 510 దాటిన తర్వాత కూడా మనం లోపలికి పంపులు పైప్ లైన్ వేసి చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్కు నీటి ఎద్దడి అనేది లేదు. ఎండిడిఎల్ కింద కూడా వెళ్ళి డ్రా చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ పర్పస్లో కానీ ఈ సూర్యాపేట్ అండ్ ఖమ్మం అండ్ నల్గొండ జిల్లాలకు నీటి ఎద్దడి అనే సమస్య లేదు.
ఏది ఏమైనా నీటిని పొదుపుగా వాడుకోకపోయినా వచ్చే వానాకాలం సీజన్లో ఎగువ నుంచి వరద రాక ఆలస్యమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలకైతే ఈసారి తాగునీటి ఎద్దడి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్లో గణనీయంగా నీటి మట్టం అయితే పడిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలకు మాత్రం తాగునీటి ఎద్దడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఈసారి ముందుగానే రిజర్వాయర్లన్నింటిని కూడా నింపుతామని చెప్తున్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ శ్రీశైలంలో నీటి లభ్యత మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈసారి వేసవిలో మాత్రం డేంజర్ బెల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్.